నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కుల్లగడన చారిత్రాత్మకం ఎన్నికల కాంగ్రెస్ ఘన విజయం తథ్యమన్న రియాజ్. చదువుతోనే సమాజంలో గుర్తింపు బాలికల హాస్టల్ సందర్శించిన కరీంనగర్ కలెక్టర్. స్వచ్ఛత పచ్చదనం ఉండేలా చర్యలు సిరిసిల్లలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి విజయంగా నిలుస్తుందన్నారు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్ కు చట్టబద్ధత తీసుకొచ్చిందన్నారు. 29 రాష్ట్రాల్లో చారిత్రాత్మక ఘనత సాధించింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 పైచేలకు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగులు, మేధావులు, పట్టభద్రులు, ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట శ్రీకృష్ణ, అజీబ్ తదితరులున్నారు. షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచరణలో తీసుకొచ్చాం. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లకి ఈరోజు వెనుకబడిన ముస్లింల యొక్క జనాభాను గుర్తించి ఆ ముస్లిం రిజర్వేషన్ని మేము చట్టబద్ధత తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఈరోజు ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఈ చారిత్రక ఘనతను విజయ రూపంలో తీసుకొచ్చి ఈ స్వప్నాన్ని ఫలవంతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థుల ప్రేమతోటి వాళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు ఏర్పడింది. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా బస్సు యాత్రను నిర్వహించి 90 నియోజకవర్గాల్లో నిరుద్యోగులు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అధికారంలోకి వస్తే మా మొదటి సంతకం దాని మీదే పెడతామనే దాంతో 90 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మేము బస్ యాత్ర నిర్వహించాం. కరీంనగర్ నేపథ్యంలో ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వేదికగానే ఇక్కడ మేము వచ్చినప్పుడు జర్నలిస్టు మిత్రులు, ప్రజాస్వామ్యవాదులు మా బస్సు యాత్రకి జైజేలు పలికారు. మాకు ఆ ఫలితాలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే మేము అధికారంలో రాగానే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మేము అధికారంలో రాగానే వెంటనే డిఎస్సికి సంబంధించిన అదనపు పోస్టులు మంజూరు చేసి అంతకుముందు ప్రభుత్వం 5,000 ప్రకటన చేస్తే మేము దానికి 6,500 కలిపి 11,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను మేము దిగ్విజయంగా తీసుకొచ్చాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని యువతను కోరారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాల బీఆర్ఎస్ పాలనలో టీచర్ ఉద్యోగాలు, పదోన్నతులు లేవని గుర్తు చేశారు. జటిలంగా ఉన్న జీవో నెంబర్ 317 సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి బలపరుచుతున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కానీ నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా కొడిమేలకు వస్తాడు, కరీంనగర్ ఉంటాడు. దయచేసి మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరే క్యాండిడేట్గా మీరే నరేందర్ రెడ్డి అనే క్యాండిడేట్ కాదు, మీరే నరేందర్ రెడ్డిగా మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పనిచేసి గెలిపించవలసిందిగా ఏ చిన్న నిర్లక్ష్యం కూడా వద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది కార్యకర్తల్లో, నాయకుల్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినాయి. ఓట్ షేర్ కూడా సమానంగా వచ్చింది. అయినా మనం అధికారంలో రాలేకపోయాం. ఎందుకంటే ఇక గెలుస్తున్నాం కదా, అందరూ గెలుస్తున్నారని చెప్తున్నారు కదా, ఇక మన ఓటు అయిపోతే ఏంది, మన పని చేయకపోతే ఏంది అని ఒక చిన్న నిర్లక్ష్యం. ఈక్వల్ ఓట్ షేర్ వచ్చిందన్న, జస్ట్ 0.23% డిఫరెన్స్ తోటి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పనిచేస్తున్న అధికారంపై. బాలికలకు చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి చేస్తే ఫలితాలు వస్తాయన్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ కశ్మీర్ గడ్డ ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ఆమె సందర్శించారు. హాస్టల్ మెస్, బాలికల వసతి గదులు, RO వాటర్ ప్లాంట్ పరిశీలించారు. హాస్టల్ కామన్ మెనూ ప్రకారం పౌష్టికాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ మెస్, స్టడీ, ఫుడ్ కమిటీలపై వాకప్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల్య పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాలన్నీ సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనలో ఆర్డీఓ మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనిపిస్తుంది, మా వల్ల కాదు అని అనిపిస్తుంది. కానీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కావలసిన స్థాయికి వెళ్ళగలుగుతారు. కానీ కష్టపడాలి. మీ అమ్మ నాన్న చాలా ఆశతో ఇక్కడికి పంపించారు. మీ బుద్ధి, మీ ధైర్యం, మీ క్రమశిక్షణ, మీ కృషి, ఇదే మాత్రం మీకు జీవితం అంతా పనికి వస్తుంది. అర్థమైందా? సో క్యారెక్టర్ బిల్డింగ్ మీద హార్డ్ వర్క్ చేయండి, చదవండి. ఎంతవరకు వీలైతుంది అంతవరకు చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇండిపెండెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. గత ఎన్నికల కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు చేవేళ్ల బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కుమరయ్యలకు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని కోరారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పట్టభద్రులకు ఎలాంటి ఉపాధి చూపెట్టకుండా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ పట్ల పట్టభద్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. నిరుద్యోగ పట్టభద్రులను మోసం చేసిన కాంగ్రెస్ కు ఎన్నికల దగ్గర గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణరావు, మాజీ మేయర్లు సునీల్ రావు, శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఆ అభివృద్ధి ఏదైతే కేవలం అక్కడ సంఖ్యలు కాదు, 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి ఈ పోయిన 10 ఏళ్లలో అభివృద్ధి చూస్తే మన గ్రామీణ ప్రాంతంలలో నాకు యాదికుంది. మేము అప్పుడు పోయినప్పుడు బాత్రూమ్లు లేకుండే 10 ఏళ్ల కింద దాదాపు 90% బయటకు పోయేటోళ్ళు బాత్రూమ్లు. ఒక సమాజంలో మార్పు వచ్చింది. అదే కాక గ్రామీణ ప్రాంతాలకు పోతే ఊరికి పోతే ఊర్లో 4 మోటార్ సైకిళ్ళు ఉన్న ఊరు ఇప్పుడు 400 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఊరికి పోతే 10 మందికి బ్యాంక్ అకౌంట్ ఉండేది, 90% బ్యాంక్ అకౌంట్ లేకుండే. మళ్ళీ బ్యాంకులు ఎందుకు అయ్యారు మోడీ గారు అడిగారు ఉంటే బ్యాంకు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్. స్కూల్స్ మేనేజ్ చేయలేక, టీచర్స్ లేక, టీచర్స్ సమస్యలతోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, అమ్మాయిలకు బాత్రూమ్ లేక, అబ్బాయిలకు బాత్రూమ్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర స్టూడెంట్స్ లేదు, స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. తర్వాత ఒక్కొక్క టీచర్ 5 క్లాస్ రూమ్స్ మెయింటైన్, మీకు కొంత తిరిగాలో తెలిసే 5 క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి. శివాజీ చిత్రపటానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి పూలమాల వేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ పరిపాలనా సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో స్వచ్ఛత, పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, పద్మానగర్, వేకంపేట, పార్క్ లేక్, కొత్త బస్టాండ్, రైతు బజార్, బైపాస్ రహదారులు, బతుకమ్మ ఘాట్లను తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్ కు కావలసిన మరమ్మతులు, మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. చెరువు వద్ద ఉన్న దుకాణాలను పరిశీలించాలని, కొత్త చెరువులకి వరద నీరు వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంజయ్ జంక్షన్ అభివృద్ధికి డిపిఆర్ తయారు చేయాలని, పట్టణంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్ పన్ను చెల్లించారా లేదా అని పరిశీలించాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని మురుకాలను శుభ్రం చేయించాలని, కార్గిల్ లేక్ పరిసరాలు శుభ్రం చేయించాలన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ స్వామి సిబ్బంది ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు. కరీంనగర్ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. ప్రజల కోసం, ఉద్యోగుల కోసం అరెస్టులు, దమనకాండను ఎదుర్కొన్న వ్యక్తి బండి సంజయ్ అని చెప్పారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టింది సీఎం రేవంత్ రెడ్డినే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లున్నాయని, తమపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సుడా చైర్మన్ కు సూచించారు మాజీ మేయర్ సునీల్ రావు. తప్పకుండా కూడా మాట్లాడతారు. ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పు పని మీద మాట్లాడతారు. ప్రజలను మోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం మీద మాట్లాడతాం. ఈ రోజు బీసీలకు అన్యాయం చేస్తామని ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు ఊరుకుంటాం? 42% బీసీలకు ఇస్తామని చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి కల్లపల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 14 మాసాలు గడుస్తున్నప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా కాలం వెలుగుస్తున్నటువంటి మీ పార్టీ తప్పకుండా ప్రజల మధ్య రెండగొడుతుంది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరారు. ఏఎఫ్బి అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ వెబ్సైట్ ను రూపొందించుకొని ఓటర్ల వ్యక్తిగత ఫోన్ నెంబర్లను అందులో పొందుపరచాలని ఆరోపించారు. ఇది ఓటర్ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, తాజాగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుట్రకు తెరతీశారన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరి వారి వ్యక్తిగత సమాచారాన్ని ఈ రకంగా బహిర్గతం చేసడం ఎంత అన్యాయం. దయచేసి నమ్మకంగా వాళ్ళు మీకు ఆధార్ కార్డు ఇస్తారు, నమ్మకంగా వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తుండ్రా, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రా? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలపడానికి తప్పుపట్టారు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంజుపడుగు హరిప్రసాద్ కరీంనగర్లోని హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పోటీలో బీసీ అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రసన్న హరికృష్ణకు మాత్రమే మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. బీసీ ఉద్యమాలు నడిపే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి పరిమితమై పనిచేయడం చిత్రంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు పొన్నం అనిల్ గౌడ్, తోలా భాస్కర్ రావు, గొట్టం మహేష్, గర్సుకుర్తి విద్యానగర్, భారత వకీల్ జగదీష్ పాల్గొన్నారు. ఇలా ఈయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈయనకు రెండవ ప్రాధాన్యత ఇవ్వాలి, ఈయనకు మూడో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పే అటువంటి అధికారం నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా బీసీ కుల సంఘాల ఐక్యవేదికగా జాజుల శ్రీనివాస్ గారిని సూటి ప్రశ్న ఏంటంటే, ఫలానా వ్యక్తిని గెలిపించాలి, ఈయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈయనకు రెండోది ఇవ్వాలని చెప్పి సూచించే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం లాలూచి నీకు ఆయనతో? నువ్వు ఏం లాలూచి తీసుకొని ఇలా ఆయనకు గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నావు? నువ్వు ఒక బీసీ సంఘం నాయకునిగా కరీంనగర్ వస్తే బరిలో ఉన్న బీసీలందరినీ కూడా గెలిపించండి అని చెప్పి కోరాలి, బీసీలందరికీ ఓట్లు వేయండి అని చెప్పి కోరాలి. ఖాళీ ఒక వ్యక్తి పేరు తీసుకొని ప్రసన్న హరికృష్ణనే గెలిపించాడని చెప్పడానికి నీకు ఆయనకు జరిగిన ఒప్పందం ఏంటి? ఇలా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞాపక శక్తితో అద్భుత ప్రతిభ చాటి ఔరా అనిపిస్తున్నాడు బాలుడు. నగరంలోని వివేకానంద స్కూల్లో చదివే మనీష్ రావు క్యూబ్స్ ను కంఠస్థం చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. ఈ సందర్భంగా చేంజ్ మెమరీ అకాడమిక్ కోచ్ ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. కరీంనగర్ వివేకానంద పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మనీష్ రావు గణితంలో అద్భుత ప్రతిభ కనబర్చాడు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. గణిత స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ 200 వరకు చెప్పి రికార్డ్ సాధించాడు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా చేంజ్ మెమరీ కోచ్ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ మాట్లాడుతూ 2025లో గణిత శాస్త్రంకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ గుర్తింపును తెలియజేస్తూ 200 వరకు ఉన్న అన్ని అంకెల స్క్వేర్స్ క్యూబ్స్ ను విద్యార్థి కంఠస్థం చేసి వరల్డ్ రికార్డు సాధించాడని చెప్పారు. మనీష్ స్థానిక వివేకానంద సిబిఎస్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థికి తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధా, అకాడమీ ట్రైనర్స్ తిరుపతి, హరీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. 200 వరకు ఉన్నటువంటి అన్ని స్క్వేర్స్ తర్వాత క్యూబ్స్ అన్ని డిజిట్స్కి సంబంధించినటువంటిది కంఠత చెప్పించడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి ఇంటర్నేషనల్ రికార్డ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ రికార్డు ఇవాళతో పాటు ఇంటర్నేషనల్ రికార్డుని నెలకొల్పడం మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్ సూపర్ మెమరీ ఛాంప్ టైటిల్ని కూడా మనీష్ కైవసం చేసుకున్నాడు. అండ్ ఈ ట్రైనింగ్ సంబంధించినటువంటి మ్యాథమెటికల్ వాల్యూ ఏదైతే ఉంటుందో మ్యాథమెటికల్ వాల్యూస్ని తర్వాత మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ని మనము ప్రోత్సహిస్తూ ఈ రికార్డు నెలకొల్పడం జరిగింది. అండ్ మనీష్ని ఐకాన్గా తీసుకొని చాలామంది పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యాథమెటికల్గా ఎంతో ప్రామినెన్స్ ఉన్న ఈ ఇయర్ 2025లో మా స్టూడెంట్ మనీష్ ఈ ఫీట్ని అచీవ్ చేయడం అండ్ దాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది దాన్ని ఐడెంటిఫై చేసి ఒక రికార్డ్గా డిక్లేర్ చేసి సర్టిఫై చేయడం నిజంగా వీఆర్ సో హ్యాపీ టు రిసీవ్ దిస్ సర్టిఫికేట్ అండ్ రియల్లీ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ బాయ్ మనీష్. I'm very happy to achieve the record because of V.K. Venukumar sir and Harish Kumar sir and my parents. I had 1 to 9 cubes. Total sum is equal to 2025.
This is for 45 square also 2025. It's a special year of mathematical. That's why we has done in this year this record. ఈ యొక్క రికార్డ్ వచ్చడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మొదట హరీష్ కుమార్ సార్ పరిచయంతో పాటు సారు వేణు కుమార్ సార్ గారికి పరిచయం చేయడం జరిగింది. హరీష్ కుమార్ సార్ మరియు వేణు కుమార్ సార్ ప్రోత్సాహం మరియు శిక్షణతో ఈ యొక్క రికార్డ్ సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బీసీలో ఏబీఈ విభాగాల్లోని అత్యంత వెనుకబడ్డ ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పించి రాజకీయ ఆర్థిక సామాజికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆల్ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షుక్రుద్దీన్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలో ఉన్న ముస్లిం మైనార్టీలను తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు తమ తీరును మార్చుకోవాలని కోరారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్లో కలిపితే మేము ఒప్పుకోం, దాన్ని కానియమంటాను. అరే మీకు అసలు ఏం నాలెడ్జ్ ఉందో ఏం చదువుకున్నారో మాకు తెలియదు, కానీ ఏందో అన్నట్టు మీరు పెద్ద పెద్ద చట్టాలు చేసే వాళ్ళలాగా మరి సివిల్ సర్వెంట్లో ఉన్న నాలెడ్జ్ లాగా మాట్లాడుతారు. అసలు మీకు ఉన్నది నాకు తెలిసి ఒక 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళ నాలెడ్జ్ కూడా లేదనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి గెలిచినటువంటి ఎంపీ మరి ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు అంటుండ్రు మేము దాన్ని ఒప్పుకోం, దాన్ని చెయ్యమని అంటుండ్రు. అసలు ఒక సామెత ఉంది వెనకటికి, ఉట్టికి అందని అమ్మ స్వర్గానికి అందుతుందా అని. అసలు మీకు మీ నాలెడ్జ్ ఎంతనో మాకు ఇప్పటితోటి మీ యొక్క మాటల్లోనే తెలిసిపోతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజుల పాటు భవన నిర్మాణ పనులు నిలిపివేసినట్లు కార్మిక జేఏసీ జిల్లా అధ్యక్షులు చాడ ఆనంద్ తెలిపారు. కరీంనగర్లోని ప్రైవేట్ హాల్లో సమావేశమై తీర్మానాలు ఆమోదించారు. బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ణం లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికై జేఏసీ 5 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి ఇంటి యజమానులు, ఇంజనీర్లు, బిల్డర్స్, భవన నిర్మాణ కార్మిక సంఘాల కార్మికులందరూ బంద్కు సహకరించాలని కోరారు. మరి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా లేబర్ కార్డు, లేబర్ ఆఫీసర్లు కూడా మరి ఉన్నటువంటి కార్మికులకు ఇవ్వడం లేదు. ఎవరికో లంగలకు, దొంగలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి పైసలు ఇస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు మాత్రమే లేబర్ ఆఫీసర్లు వాళ్ళు వత్తాసు పలుకుతారు. మరి ఇక్కడ మేము కార్మికులం గత 30-40 సంవత్సరాల నుంచి కరీంనగర్లో వండుకుంటూ చుట్టుపక్కల మండలాలకు వెళ్ళి కానీ చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళి కానీ వచ్చి పని చేస్తే మాకు ఇక్కడ ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడికి వెళ్ళి దాఖలాలు లేపు అని చెప్తారు. మరి ఇక్కడ లోకల్ వాళ్ళ కార్డులు ఇవ్వకుండా ఎవరెవరికో దొంగలకు, లంగలకు కార్డులు ఇస్తారు. దయచేసి అట్లాంటిది అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే విద్యా ఉద్యోగ అవకాశాల కల్పన కృషి చేస్తారన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి కర్ర జగన్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్ తరహాలో ఆదిలాబాద్, మెదక్ జిల్లాలను యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నూతన విద్యా విధానం వల్ల పేద విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందిని నియమించడంతో పాటు కొత్త కోర్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్క్రూటినీ అని, విడ్రాల్ అని, నెక్స్ట్ యునానిమస్ అని, నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్, ఇంకొకటి రిజర్వేషన్. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్కి వేరే ఉన్నాయి, ఈ ఎలక్షన్ అనే ప్రాసెస్కి వేరే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకుందాం. గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకుంటే నువ్వు ఎగ్జామ్ అయిన తర్వాత స్క్రూటినీ జరుగుతుంది, వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎలక్షన్ అనే ఎగ్జామ్కి ముందే చేస్తారు. ముందే అంటే ఎలక్షన్ అనే ఎగ్జామ్ జరగకముందే స్క్రూటినీ పేరుతో కొందరు అభ్యర్థులను తగ్గిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. కులగణన చారిత్రాత్మకం, ఎన్నికల కాంగ్రెస్ ఘన విజయం తథ్యమన్న రియాజ్. చదువుతోనే సమాజంలో గుర్తింపు, బాలికల హాస్టల్ సందర్శించిన కరీంనగర్ కలెక్టర్. స్వచ్ఛత, పచ్చదనం ఉండేలా చర్యలు, సిరిసిల్లలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. ఇవే మానేర్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.